ఎలా ఉన్నారు? I hope you enjoyed Diwali and I hope you're all safe. So last week upload చేయలేకపోయినా ఎందుకంటే మాకు దివాళీ సాటర్డే వచ్చింది కాబట్టి I had to shoot on Thursday, Friday మేము షాపింగ్కి వెళ్ళినాము and అందుకనే I couldn't upload last week. So అందుకనే ఈ week I'm uploading it earlier for you guys. So yeah, I hope you enjoy this video. ఈ రోజు వీడియో వచ్చేసి I'll be showing you guys how Indian grocery stores look in America. మాకు ఇక్కడ దివాళీకి ఎట్లా దొరుకుతున్నాయి వస్తువులు అవన్నీ and decoration ideas చూపిపోతున్నాము. We're gonna show our outfits and we'll show you how we celebrate Diwali at our home this year. So yeah, without any further ado, let's get into the video. Alright, so I'm ready and ఇప్పుడు dentist దగ్గరికి వెళ్ళాలి. So basically I had braces for my teeth, so I'm thinking every 3 months I get a checkup. So today's my checkup and yeah, let's go. So I'm here at the dentist and let's go upstairs. I'm going to third floor. I'm literally alone in here. So this is my retainer. Actually I'll show you. So it looks like that. Okay, mouth lo petukundedi. So they also check that. Okay, well fit up, they resize it for us. Here. Just please knock. So. Okay, so now my appointment is done. So that was just a quick appointment. So it was just 5 minutes and they said I don't have to come back because my teeth are perfect now. So yeah, and now we're going home and then we're gonna go groceries with my mom and sister and my dad. సో ఏమైందంటే ప్లాన్ చేంజ్ అయింది. నా హాస్పిటల్ పక్కనే డాలర్ ట్రీ ఉంది. సో డాలర్ ట్రీకి వెళ్తున్నాను ఎందుకంటే ఏమైనా దివాళీకి ఏమైనా ఉంటాయి ఏదో తెచ్చుకుందామని వెళ్తున్నా. సో ఏంటంటే నాకు ఐ నీడ్ లైక్ 3 ఫోటో ఫ్రేమ్స్. నేను సురేష్ ఒక డిఐవై చేద్దాం అనుకున్నాం. సో దానికోసం వచ్చినాను. సో డాలర్ ట్రీ ఏంటంటే బేసిక్లీ ఎవ్రీథింగ్స్ లిటరలీ జస్ట్ $1. ఏదైనా $1 ఉంటుంది ఈ స్టోర్లో. అండ్ నేను ఇక్కడ నెయిల్స్ చూస్తున్నా ఏమైనా దివాళీకి పెట్టుకుందామా అనుకుని, బట్ నేనేం తీసుకోలేదు. అండ్ దెన్ నాకు ఒక వ్యాక్స్ మెల్టర్ దొరికింది, లైక్ ది ఓన్లీ దివాళీ రిలేటెడ్ ఐటమ్. అండ్ దెన్ ఫోటో ఫ్రేమ్స్ ఆఫ్ కోర్స్ తీసుకున్నా. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అండ్ బిల్లింగ్ వేయించేసుకొని we'll go to another store. సో చెప్పాను కదా ఇందాక లైక్ ఎవ్రీథింగ్ ఇస్ $1 అని. సో స్కాన్ చేస్తున్నాడు కదా, ఏ ఐటమ్ అయినా జస్ట్ $1 ఉంటుంది ఇక్కడ. అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రెడ్మేర్కి వెళ్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ కొన్ని వస్తువులు కావాలి. సో యా, లెట్స్ గో టు ఫ్రెడ్మేర్. నీడ్ టు గెట్ సమ్ థింగ్స్ అట్ ఫ్రెడ్మేర్. సో ఫస్ట్ ఫ్రెడ్మేర్కి వచ్చిన, ఇందాక డాలర్ ట్రీకి వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను. నా ఫ్రెడ్మేర్లో ఐ జస్ట్ నీడ్ 3 things. సో లెట్స్ గో గెట్ ఇట్. సో ఫ్రెడ్మేర్లో ఐ ఓన్లీ నీడ్ 3 things అన్నా కదా. సో ఐ నీడ్ క్రీమ్ చీజ్. సురేష్ నాకు ఏదో వైట్ చాక్లెట్ కావాలంది, అదొకటి. అండ్ దెన్ ఐమ్ ఆల్సో గోనా గెట్ సమ్ రెగ్యులర్ చీజ్. సో లాస్ట్ టైం నేను టార్గెట్ చూపించాను కదా. సో ఫ్రెడ్మేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ టార్గెట్ ఎక్సెప్ట్ ఫ్రెడ్మేర్లో క్లోత్స్ ఉంటుంది, దే హ్యావ్ కేక్స్, దే హ్యావ్ స్టార్బక్స్, అన్నీ ఉంటాయి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెడ్మేర్లో. సో యా, యాజ్ యూ సీ దేర్ ఆర్ లాట్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపేర్డ్ టు టార్గెట్. అండ్ ఓ మై గాడ్, ఈ స్టార్బక్స్ టంబ్లర్స్ అయితే దే ఆర్ సూపర్ క్యూట్. And yeah, as you see there are a lot of vegetables here and everything. So ipudu let's go find some cream cheese and white chocolate. So ikkadaithe baking section e pettesaru. So they literally have everything that you need for baking and నాకు white chocolate good dorkesindi. So I'm just gonna take it and ipudu elli I need to find some cream cheese. Okay, సో ఇక్కడైతే మొత్తం చాక్లెట్ సెక్షన్ ఉంది, బట్ నేను ఇందాకనే ఆ వైట్ చాక్లెట్ తీసుకున్నా. బట్ యూఎస్లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ చాక్లెట్ లైక్ వెరైటీస్. అండ్ హియర్ ఇట్ ఈస్, ఐ ఫౌండ్ ద క్రీమ్ చీజ్. సో క్రీమ్ చీజ్ కూడా తీసేసుకొని వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ దే హ్యావ్ అ బేకింగ్ సెక్షన్ టూ. సో బేకింగ్ సెక్షన్ ఏంటంటే దే హ్యావ్ కేక్స్, డోనట్స్, లైక్ బ్రెడ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రెష్లీ మేడ్. సో ఇక్కడ దేర్ ఆర్ సో మెనీ కేక్స్ అట్ ఫ్రెడ్మేర్ అండ్ దే ఆర్ సూపర్ గుడ్ టూ. చాలా తక్కువ కూడా ఉంటుంది ప్రైస్. And it's like really really good. So నేను ఒక్కదాన్ని వచ్చాను యాక్చువల్లీ. మై డాడ్స్ వెయిటింగ్ ఇన్ ద కార్. సురేష్ అండ్ మమ్మీని ఇంకా పికప్ చేసుకోలేదు. సో నేను ఇక్కడ చెక్అవుట్ చేసేసుకొని ఐమ్ గోనా గో అండ్ విల్ పిక్ సురేష్ అండ్ మమ్మీ అప్. అండ్ యా, ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద లైన్. సో నేనే సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకుంటున్నాను ఈరోజు. సో ఆల్ యూ నీడ్ టు డూ అట్ సెల్ఫ్ చెక్అవుట్ ఈజ్ ఏంటంటే మీకు తక్కువ ఐటమ్స్ ఉంటే సెల్ఫ్ చెక్అవుట్ ఈజ్ లైక్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఎందుకంటే చాలా ఈజీ కూడా. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీ వన్ ఇన్ ద లైన్స్ ఆర్ వాట్ ఎవర్.
సో యా జస్ట్ 3 ఐటమ్స్ కాబట్టి నేనే చెక్అవుట్ చేసేసుకుంటున్నాను. అండ్ యా Place item in bag or cart, then scan next. Scan your shopper's card or Kroger Pay. Enter your own. Thank you. Your total is 10.48. If you have system processing, swipe or insert card and follow instructions on PIN pad. Remember to take. సో we're done shopping at Fredmere and ఇప్పుడైతే we're gonna go pick up Sudishna and mommy. So hi Sudishna. And now it's time to go to Trader Joe's. So మాకైతే ఫెస్టివల్కి we need some flowers. Trader Joe's is like my favorite store to go. అక్కడ మంచిగా ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ is so good at Trader Joe's. ఇది కూడా గ్రోసరీ స్టోర్ లాంటిదే బట్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ ఆర్గానిక్ అండ్ మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఇక్కడైతే we're gonna see if they have the flowers. యా సో ఈరోజు అయితే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కానీ మాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే లేవు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. వీ డోంట్ వాంట్ దీస్. సో మళ్ళీ మేము వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఫ్రెడ్మేర్. సో ఫ్రెడ్మేర్కి వెళ్ళి అక్కడ చూడాలి ఉన్నాయో లేదా అని. అండ్ యా ఫ్రెడ్మేర్లో ఆఫ్ కోర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడైతే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. దే హ్యావ్ లైక్ కలర్ఫుల్ ఫ్లవర్స్ హియర్ అండ్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెడ్మేర్లో. సో యా ఒక ఫ్లవర్ బుకే తీసుకుంటాం బికాజ్ దివాళీ ఈస్ కమింగ్ అప్ రైట్. సో అందుకనే దివాళీ కోసం అని ఇంకా దేవుడికి పూజ చేయాలి కాబట్టి we're taking these multicolored flowers. And yeah, and they're just like $6 at Fredmere, so it's not even that bad for like a bouquet. And we're just taking some flowers. So akkadaipoindi and now my most favorite part, we're going to Indian store. So maakaithe ikkada my Indian store peru, it's called Mayuri. We don't have Patel Brothers. So Patel Brothers ఏంటంటే it's the most famous like Indian grocery store in America, but Seattle lo inka ledu. So yeah, we just have Mayuri here. So ఈరోజు Mayuriలో we're going to take some. So we're here at Mayuri and రాగానే they have like all the Diwali special items. కానీ మయూరిలో ఏంటంటే they don't have firecrackers. సో మేము వేరే చోట తెచ్చుకున్నాము. And yeah, they have sweets, మొత్తం ఆఫర్స్ పెట్టారు. There's like sale going on like the whole store. సో ఇక్కడ ఈరోజు మనం దీపాలు తీసుకోవాలి and we need to do some grocery shopping too. And yeah, సో ఇక్కడైతే యూఎస్లో హెన్నా లైక్ ఒక్క మెహందీ కోన్ ఇట్స్ $2.99 which is almost like equivalent to 200 rupees almost. అలా అవుతుంది బట్ ఇండియాలో it's just like 10 rupees. So that's kind of it's pretty expensive here. అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అన్ని ఎక్కువ లేవు. అండ్ దేర్ ఆల్సో బ్యాంగిల్స్ హియర్. నేను యాక్చువల్లీ ఎప్పుడు చూడలే ఇక్కడ బ్యాంగిల్స్ బట్ ఈసారి పెట్టారు దివాళీకి. యా దేర్ బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ రెడీ టు గో ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ టేక్ ఇండియన్ ఫుడ్ అండ్ గో అండ్ మైక్రోవేవ్ ఇట్ అండ్ ఈట్ టు. సో బేసికలీ ఏంటంటే ఇండియన్ స్టోర్స్ ఇక్కడ యూ లిటరలీ గెట్ ఎవ్రీథింగ్, అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇండియన్స్ దే ఆర్ యూజువలీ స్టోర్. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న దీపాల నుంచి పెద్ద పెద్ద దీపాల వరకు కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్ సైజెస్ అండ్ విల్ జస్ట్ షాప్ నౌ. అండ్ ఇక్కడ అగరబత్తీలు ఉంటాయి. there's all the puja items you need at Mayuri or any Indian store of course. So yeah, మేమైతే we're taking everything we need for Diwali and we're just shopping. There's also Ganga gel here. I don't know how they get it here, but I never actually saw that ఇక్కడ ఉందని నాకు తెలియదు అసలు. బట్ యా ఇక్కడ గంధం కుంకుమ అన్నీ ఉంటాయి. there's literally everything here. And yeah, let's go get some Maggi now. సో ఇక్కడైతే మాకు స్నాక్స్ కూడా అన్నీ ఉంటాయి. లైక్ లిటరలీ ఎవ్రీ సింగిల్ బిస్కెట్ యూ హ్యావ్ ఎట్ ఇండియా. సో ఇండియాలో ఉన్న బిస్కెట్స్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ ఉంటాయి మాకు. సో లైక్ యూ సీ గుడ్ డే, హైడ్ అండ్ సీక్, చాలా ఉంటాయి ఇంకా. అండ్ దివాళీ సేల్ నడుస్తుంది. $1.99కి యూ గెట్ అ హోల్ మ్యాగీ ప్యాక్. సో మేమైతే ఎప్పటి నుంచో ఇప్పి వెతుకుతున్నాం. లైక్ వీ కుడెంట్ ఫైండ్ ఇప్పి ఎనీవేర్.
బట్ ఇప్పుడు ఫైనలీ వచ్చింది మా ఏరియాలో. సో యా వి జస్ట్ టుక్ యిప్పి ఇమీడియట్లీ. Okay, so now I'm gonna make a simple DIY Diya decor. So దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఇప్పుడు చూపించాను. అండ్ ఇప్పుడు ఒక సర్కిల్ నేను కట్ చేసి దానికంటే కొంచెం పెద్దగా సర్కిల్ తీసుకున్నాను. సో నా గోనా గెట్ అ రూలర్, మెజర్ ఇట్ అండ్ దెన్ ఐమ్ గోనా కట్ ఇట్ అవుట్. ఇప్పుడు ట్రేస్ చేసుకున్నాను కదా, సో ట్రేస్ చేసుకున్నాక కట్ చేసేస్తాను. సో దానికంటే కొంచెం పెద్ద సర్కిల్ కావాలి, ఎందుకంటే ద బార్డర్ హ్యాస్ టు గెట్ అ బిట్ థిక్కర్. అండ్ సో ఇప్పుడు అంత సర్కిల్ కట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇట్స్ అ థర్మోఫార్మ్, అది ఎక్కడైనా దొరకచ్చు. ఇట్స్ లైక్ అ సింపుల్ ఈజీ DIY. అండ్ దాని మధ్యలో ఇప్పుడు నేను ఆ చిన్న సర్కిల్ పెద్దాం అనుకున్నాను. సో ఫర్ దాట్ నేను ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ పేపర్ని తీసుకొని దాన్ని ట్రేస్ చేసి కట్ చేశాను. అండ్ దెన్ నా ఇప్పుడు హాట్ గ్లూ గంతు చేశాను. అండ్ నా గోనా స్టిక్ ఇట్ ఆన్ the cardboard circle thing. And now ఇప్పుడు సర్కిల్ చేసా. బట్ ద మిస్టేక్ దట్ ఐ డిడ్ ఇస్, అది హాట్ గ్లూ వల్ల కొంచెం బబుల్స్ లాగా వచ్చాయి. సో గైస్ నెవర్ ట్రైడ్. సో జస్ట్ ఆ సర్కిల్ తీసుకొని జస్ట్ ఆ స్టిక్ ఆన్ అ పేపర్ డ్రై అయినాక దాన్ని ట్రేస్ చేసేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు, బికాస్ లైక్ దట్స్ ఈజియర్. సో డోంట్ ట్రై ద అదర్ వన్ దట్ ఐ డిడ్. సో ఇప్పుడు నాకు జస్ట్ రెడ్ పేపర్ స్టిక్ చేసాను దాని సేమ్ లాగా. అండ్ నౌ అలానే పెట్టేసాను. అండ్ ఇట్స్ రియలీ గుడ్ నౌ. అండ్ ఇప్పుడు హాట్ గ్లూతో కట్ చేసి అండ్ మనం స్టిక్ ఇట్ టుగెదర్. దట్స్ అ రియలీ గుడ్ కాంబినేషన్. ఏ కలర్ కాంబినేషన్ అయినా చాలా చాలా బాగుంటుంది, బికాస్ లైక్ ఇట్స్ 2 circles and it looks so pretty. సో దానికి నేను కొంచెం కుందన్స్ లాగా యాడ్ చేస్తాను, సమ్ pearls, beads లాగా. అండ్ దానికి మధ్యలో కొంచెం స్టోన్స్ type of things like పెట్టినాను. సో హాట్ గ్లూతో నా గోనా స్టిక్ ఇట్ అప్ ఆన్ ద గోల్డ్ సర్కిల్. సో ఇప్పుడు ఆ మిడిల్ సర్కిల్ అన్ని బీడ్స్ అలాంటివన్నీ స్టిక్ చేసినాను. సో ఇప్పుడు బీడ్స్ అయిపోయినాయి. అండ్ నా ఇప్పుడు నేను అది ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దాన్ని ఒక్కొక్కటి ఇలా టూత్పిక్తో పెట్టుకొని దాని చుట్టూ ఒక బ్రేస్లెట్ దగ్గర పెట్టుకుంటారు కదండి. సో బ్రేస్లెట్ చుట్టూ ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది, ఒక డైమండ్ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ అ క్రిస్టల్ టైప్ ఆఫ్ వన్. సో డెకరేటింగ్ స్ట్రింగ్ అంతా దొరికింది. సో నేను జస్ట్ ఒక రెడ్ సర్కిల్ దాని చుట్టూ మొత్తం స్టిక్ చేసినాను. అండ్ నౌ it's almost gonna be done. It's pretty hard, but then నేను కాటన్ అంతా తీసుకొని మొత్తం పెట్టేశాను. అండ్ now what I was thinking is దాని చుట్టూ కొంచెం లైక్ ప్లెయిన్గా ఉంటే కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి, లైక్ సమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో I'm just gonna stick it with the fabric glue. And now it's all done. So it looks so pretty and I'm really happy with it. And now another DIY that I'm gonna do is a bell step laga. So oka bell oka step laga unte designer. So just oka me last week oka video lo chusinte ide same bells chesam oka decor ki. Okay, so day 2, Friday, November 13th. So ఈ రోజు ఏం చేయబోతున్నామంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, Decorations చేస్తున్నాం because tomorrow is going to be Diwali. యప్. అండ్ అందరికి నరక చతుర్దశి శుభాకాంక్షలు. సో ఫస్ట్ అయితే మేము డెకరేషన్ అయిపోయాక మేము కొన్ని ట్రెడిషనల్ క్లోత్స్ వేసుకొని బయటకు వెళ్ళి కొన్ని దీపాలు పెడతాము, బికాజ్ యు నో ఇట్స్ నరక చతుర్దశి. టుడే ఫ్రైడే మాకు, and then tomorrow Saturday is Diwali. So many plans and so much fun. It's gonna go happen on Diwali. సో మీకు ఒక చిన్న డెకరేషన్ ఐడియా చూపిపోతున్నాము. లైక్ we're just gonna decorate. So yeah, just చూసేయండి. And after all the decorations done, we'll get ready. Go watch. సో మేము అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ వాస్ హెయిలింగ్. సో ఐస్తో రెయిన్ పడుతునిందనమాట. సో లైక్ ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి. సో బయటికి వెళ్ళి చూస్తూ నిన్నాం లైక్ హౌ ఇట్ వాస్ లైక్ హెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో యా చాలా చల్లగా ఉంది. లైక్ ఇట్ వాస్ ఫ్రీజింగ్ కోల్డ్. మొత్తం విండ్స్ వచ్చి ఆకులన్నీ రాలిపోయినాయి. ఇట్ వాస్ సో మెసీ టూ. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మేము we're just going with a simple decoration. సో మేమైతే we took 5 ఫ్లవర్ గార్లెండ్స్. సో ఏంటంటే బంతి పూలు లాగా ఉంటాయి కదా, ఒక 5 తీసుకున్నాము. అండ్ దెన్ ప్లాస్టిక్ వైన్స్ ఉంటాయి కదా, లైక్ వైన్స్, లైక్ ద లీఫ్ వైన్స్, యూ కెన్ గెట్ ఇట్ ఆన్ అమెజాన్. చాలా తక్కువనే ఉంటుంది ఆ రేట్ కూడా. సో అవి ఒక 6 తీసుకున్నాము. యూ ప్రాబ్లీ సా ఇట్ ఇన్ మై బెడ్రూమ్ టూ. సో అవే కొన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాము, జస్ట్ టు మేక్ లైక్ దివాళీ వైబ్ కైండ్ ఆఫ్, కొంచెం ఎలిగెంట్ లుక్ ఉండాలని. ఇలాంటి జస్ట్ సింపుల్ బ్యాక్గ్రౌండ్తో వెళ్తున్నాం ఈసారి టు టేక్ సమ్ గుడ్ పిక్చర్స్. మాకు అక్కడనే అదే వాల్ మీద సన్లైట్ పడుతుంది యూజువలీ, సో ఇట్ లుక్స్ రియలీ ప్రిటీ టు టేక్ పిక్చర్స్ టూ. అండ్ మంచిగా పెద్ద వాల్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేసుకున్నాము. దిస్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ అండ్ సూపర్ చీప్ అండ్ ఈజీ DIY. జస్ట్ 10 minutesలో అయిపోతుంది మీకు. అండ్ సుదీష్ణ తగిలిస్తుంది, ఐమ్ జస్ట్ హెల్ప్. ఓకే గైస్, సో ఏంటంటే సుదీష్ణ did all that and it's all done. ఇప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం అంటే we're gonna put these lights. సో మా బెడ్రూమ్లో చూసింటారు కదా, సో ఈ లైట్స్ని అక్కడ పైన పెడదాం అనుకున్నాం. సో you can see like the contrast there. So ఎలా అంటే ట్రై చేస్తాం. If you don't like it, we're not gonna put these, we're gonna put different lights.
చాలా అవి ఉన్నాయి. పాడైపోతే we thought to put on these lights. సో ఇది వచ్చేసి దీస్ ఆర్ లైక్ ఫెయిరీ లైట్స్, ఇట్లా సన్నగా ఉంటాయి. It's like super thin or something. యా సో ఫస్ట్ అయితే we're gonna try this, అండ్ ఇది ఒకవేళ బాగాలేకపోతే we're gonna put that. అది కూడా ఒకవేళ కనిపించకపోతే ఇంకా వేరే లైట్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని ట్రై చేద్దాం. సో దిస్ లైక్ ద లుక్. మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉంది లైట్స్ ఆఫ్ చేశాక. లైట్స్ ఆఫ్ చేస్తేనే చాలా బాగుంది, లైక్ సూపర్ ఎలిగెంట్ లుక్, మొత్తం బ్రైట్గా ఉంది. So ఈ చిన్న bulbs వల్ల మొత్తం decoration is like bright గా అయిపోయింది, like it popped up. యా సో నౌ లెట్స్ సీ ఇట్ విత్ లైట్స్ టర్న్ ఆన్. So this is how it looks like with the lights turned on. So pretty. And యా awesome. చాలా యూ గెట్ ఆల్ దోస్ దివాలి వైబ్స్, చాలా బ్రైట్ కలర్స్ ఇవన్నీ. ఫొటోస్కి అయితే దిస్ ఇస్ లైక్ ద బెస్ట్ ప్లేస్ టు టేక్ పిక్చర్స్. అండ్ So ఇక్కడ like right here ఇక్కడ bells తగిలించాను, and then the same place like step bells లాగా నేను మీకు చూపించినట్టు, and the same thing is going to go right here, and I'm going to show the whole thing tomorrow. యా So our mehendi is finally done. It looks so pretty. So it's like that. I did both of them. I like this one the most. It's so pretty and everything. Was perfect. Yep. Even though and it's then- kind of simple, it looks so pretty. and this hand's more like complicated, but you know it's both good. Simple ga nagar chala bandi. Yep. And now I'm gonna do mine. సో నేను కూడా మెహందీ పెట్టుకున్నాను, అండ్ వాష్ చేసుకున్నాక నేను చూసిన డ్రెస్అప్ అవుతాము. ఎందుకంటే ఈరోజు నరక చతుర్దశి ఫ్రైడే మాకు, అండ్ దివాళీ కలెక్షన్ చూపిస్తాం. So these are all the diyas and candles that we bought yesterday. So first I'm gonna start off with this. Ika chinna tulsima chetla kunde candle holder or like diya lantidi. And this is one of our glass candle holders. So I'll show an example. So like you just take a candle and like just put it in there. And ika tiny diyas, huge diyas, all type of diyas and and this is another cute little elephant candle holder. And ఇలాంటిది ఒక pots candles ది, so ఇక్కడ ఆల్రెడీ wax ఉంది, so it's easier. And this is another decorative diya and another candle holder, and ఇంకొక పెద్ద diya ఉంది ఇక్కడ. So it's all that. So we're all ready. But decoration అయిపోయింది కదా, so మేము రెడీ అయిపోయినాము. And I just did puja. We went with simple jewelry. I just wore this bracelet and these earrings. Simple bracelets. Yep. And ఇప్పుడు పూజ అయిపోయినాక now we're gonna light some candles and కొన్ని Some sparkles. diyas. So we'll just play some time. And then tomorrow మొత్తం sparkles అన్ని వాడతాం, అదే the firecrackers. So ఈరోజు firecrackers కొన్ని కాలుస్తాం, and then tomorrow we're gonna do more. The whole thing is gonna be done tomorrow. So go watch it. This is how my dress looks like. Orange color, just like a normal dress, a full frock, and very cool. ఓకే, సో ఇది నా డ్రెస్ అనమాట. ఇట్స్ లైక్ ఫుల్ డ్రెస్, బట్ కింద ఒక స్కర్ట్ లాగా వస్తుంది, అండ్ దెన్ పైన ఒక టాప్, బట్ ఇట్స్ జస్ట్ అ ఫుల్ డ్రెస్. అండ్ యా, దాట్స్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. సో ఇప్పుడైతే మేము దీపావళి వెలిగిస్తున్నాం. జస్ట్ 2 పెడుతున్నాం ఈరోజు. రేపు ఇంకా దీపావళి కాబట్టి రేపు ఇంకా ఎక్కువ పెడతాము. అండ్ Firecrackers. ఈరోజు మేము కొన్ని కాలుస్తున్నాం. Tomorrow ఈరోజు ఒక ప్యాకెట్ కాలుస్తున్నాం, and then tomorrow we're gonna do more. Yep. So let's go. Oh, you go first. I don't know. Last year she was not gonna take it. God, I'm scared. Oh no. Mama, అయిపోతుంది. Mama. ఎందుకు అప్పుడు అయిపోతుంది చూసిన. హే, సో ఏంటంటే నేను ఈరోజు సాటర్డే దివాళీ మాకు, అండ్ నేను కొన్ని చాక్ పీసెస్ ఆర్డర్ పెట్టాను ముగ్గు వేయడానికి. ఇప్పుడు వెళ్ళి అది తీసుకుంటున్నాను. పొద్దున 8 అయింది మాకు, అండ్ ఇట్స్ ఫ్రీజింగ్. నిన్న రెయిన్ ఐస్ రెయిన్ పడింది కదా, ఇట్ వాస్ హెయిలింగ్ యెస్టర్డే. సో మొత్తం అట్లా చల్ల చల్లగా ఉంది, బట్ హ్యావ్ టు గో. సో వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇట్స్ జస్ట్ దీస్ టైనీ చాక్ పీసెస్, అండ్ నౌ లెట్స్ గో హోమ్. So we also found these lights, these orange lights. So ఇంట్లో వేసినాము, and then బయటకి here, so ఇక్కడ crackers కాల్స్తాం. So evening kani we're putting these multicolored lights outside. That looks so cute. Let's put it Don't pull them. outside. సో ఇది మన బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇక్కడనే నేను లైట్స్ పెడుతున్నాను. సో ఇక్కడనే వీఆర్ ఆల్సో గోనా డూ ద ఫైర్ క్రాకర్స్, అండ్ యా, సో ఇక్కడ లైట్స్ పెట్టేసి ముగ్గు కూడా వేసేసాము.
So I just put lights down here ఎందుకంటే ఇక్కడ కూర్చొని పిక్చర్స్ తీసుకుని ఇట్ లుక్ సో ప్రిటీ అక్కడికన్నా ఇక్కడన్నా బాగుందని we just put it here and this is the finished decor. So I don't know if you can see my dress properly but నేను రెడీ అయిపోయాను స్నానం చేసేసాను everything's done so Dishna ready అవుతుంది అంత లోపల I'm going to show you guys my dress. So this is my outfit for the day. It's like a skirt and then this is a jacket with a chimney and I just paired it off with simple jewelry and simple makeup and I'm all done. So here's Sudishna's outfit. So Sudishna. Okay, so this is my outfit. It's pink color lehenga. So I just have a chunni, a skirt and a top. And I just paired it with some simple jewelry at the same time and a watch. That's it. సో ఇదన్నమాట జస్ట్ సింపుల్గా పూజ చేసాము మొత్తం ఫ్లవర్స్ పెట్టేసి ప్రసాదం చేసేసింది మా మమ్మీ అండ్ యా పూజ ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడే సో నెక్స్ట్ లంచ్ తినేసి అండ్ దెన్ వుడ్ డూ మోర్ డెకరేషన్స్ సో లంచ్కి వి జస్ట్ ఇట్ సింపుల్ లంచ్ జస్ట్ కొంచెం పులిహోర అండ్ దెన్ ఫ్రై సో సుదీష్ణ ఇక్కడ షీస్ pouring ఆయిల్ ఇన్ ఆల్ ద దీపమ్స్ సో ఇప్పుడు సాయంత్రం అయిపోయింది యాక్చువల్లీ మాకు సో దీపాల్లో అన్ని ఆయిల్ వేసేసి రెడీగా పెట్టుకుంటున్నాము అండ్ యా సో నేను ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను అండ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఎవ్రీ టైప్ ఆఫ్ దీపం ఉంది కాబట్టి అన్నీ వెలిగించుకుంటూ కూర్చున్నా అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సుదీష్ణ డెకరేటెడ్ దిస్ ఆల్ అండ్ వాజ్ అమేజింగ్ సో లైట్స్ ఆఫ్ చేస్తే మొత్తం లైక్ ద ఫినిష్డ్ దివాళీ లుక్ ఇస్ లైక్ దిస్ వీ లవ్ ఇట్ లుక్డ్ అమేజింగ్ చాలా అంటే చాలా దివాళీ వైబ్స్ వచ్చినాయి అనమాట సో ఇప్పుడు మేము మా ఇంటి బయట కూడా పెట్టినాము నియర్ అవర్ స్టేర్ కేస్ సో మా నేబర్స్ వాళ్ళు కూడా దే ఆల్సో సెలబ్రేట్ దివాళీ సో అందుకనే వీ బోత్ సెలబ్రేటెడ్ దివాళీ టుగెదర్ and yeah so this is how our neighbors and our houses Yeah, Sudishna did all this. We both decorated it so much. Illanta lights, everything chusaru kada. Now the fun part, let's go do some firecrackers manchiga aadukundam and yeah we can end this vlog after we're done playing with that. So this is how it looks. బయటకు వచ్చాము అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ప్లే విత్ సమ్ ఫైర్ క్రాకర్స్ వాన పడుతుంది ఇంకా బట్ మాకు ఇక్కడ పైన ఇట్లా షెల్టర్లా ఉంది సో వీ కుడ్ స్టిల్ ప్లే విత్ ఫైర్ క్రాకర్స్ అండ్ వీఆర్ ఆల్ సేఫ్ అండ్ నౌ వీఆర్ గోనా స్టార్ట్ ఇట్. Happy Diwali! I hope you had an amazing Diwali. and then me and my neighbors were just playing with some firecrackers and we ended the day like that. So that's it for today's videos, guys. Yeah, I hope you enjoyed this vlog. మేమైతే super enjoy చేసినాం. Every year మాకు school ఉండి we couldn't enjoy it actually here. We used to just get Yeah. all the diyas and take pictures, but this year it was awesome. Amazing. It just went amazing. Last 4 years, like 3 years almost. మేము ఎప్పుడు we had to go to school నుంచి వచ్చిన వెంటనే we just like did Take not four enjoy it pics as much. and then done with Diwali. Yeah, ఈసారి అయితే It was like actual perfect. Diwali. Yeah, so if you like this video, don't forget to Like, share, comment, and subscribe and don't forget to hit the bell icon to get notifications from me. stay tuned for more fun vlogs with us together. Yep, and see y'all next Friday. Bye. Good night.